జనం ఉడుకుతున్నారు, అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, మన దగ్గర ఉన్న కంటెంట్ హాలీవుడ్ కంటే ఫార్ బెటర్ గా ఉంది, కానీ దాన్ని ప్రెజెంట్ చేయడంలో మన వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. హాలీవుడ్ లో తోప్ డైరెక్టర్ అని చెప్పుకునే జేమ్స్ కెమెరానే మన పురాణాల్లో నుండి విష్ణు అవతారాన్ని కాపీ చేసి అవతార్ మూవీ తీసానని ఆయన ఒప్పుకున్నాడు. మన ఇండియాలో ఉన్న డైరెక్టర్స్ పురాణాలను కొంచెం గట్టిగా టచ్ చేస్తే టూ పవర్ఫుల్ వరల్డ్ బిల్డింగ్ తో న్యాచురల్ ఎమోషన్స్ తో అద్భుతమైన మూవీస్ వస్తాయి. అందుకే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరి వల్ల కాదని ఇండియన్ సినిమాని వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ చేయడం కోసం మళ్ళీ రాజమౌళి రంగంలో దిగాడు. జస్ట్ ఇమాజిన్ గ్లిమ్స్ కోసమే ఎంత చేశాడంటే మూవీ ఇంకెలా ఉండిద్దో. ఇక అందరిలాగా ఈ సోదంతా ఎందులే కానీ గ్లిమ్స్ లో నేను నోటీస్ చేసిన డీటెయిల్స్ ఏంటి, గ్లిమ్స్ లో కనిపించిన అమ్మవారు ఎవరు, అక్కడ బాబుని మీరు అందరూ ఎక్కడ చూశారు, నేను మీ అందరికంటే ముందు నేను ఎక్కడ చూశాను, ఇలాంటి క్రేజీ డీటెయిల్స్ అన్నింటినీ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం పదండి. గ్లిమ్స్ లో మొత్తం 7 డిఫరెంట్ లొకేషన్స్ తో పాటు 3 to 4 ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ ప్రెజెంట్ చేశారు. అందులో ప్రెజెంట్ మనం ఉంటున్న టైం లైన్ 2027 CE. ఇక్కడ CE అంటే ఏదో కొత్తగా ఏం కాదు, AD/BCకి ఆల్టర్నేటివ్ గా BCE CE అని వాడారు. ఇక్కడ CE అంటే కామన్ ఎరా, BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. ఇక్కడ మనం క్యాలెండర్ కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని CE అంటున్నారు. దానికంటే ముందు జరిగిన ఈవెంట్స్ అన్నింటినీ BCE తో రిప్రజెంట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముందు ఒకరభక్తి కేసులో అమ్మవారు చూసారా, ఈమెనే చిన్నమస్తీ దేవి అంటారు. మన ఇండియాలో జార్ఖండ్ లో మాత్రమే ఒక టెంపుల్ ఉంది, నేపాల్లో కూడా ఉన్నట్టుంది. వరల్డ్ మొత్తంలో ఈ అమ్మవారి టెంపుల్స్ 2 ఉన్నాయి. బట్ అమ్మవారి వెనుకున్న క్రేజీ స్టోరీ ఏంటంటే, పార్వతీదేవి మందాకిని రివర్ లో స్నానం చేసిన తర్వాత శాకిని డాకినీలతో కలిసి బయటకు వస్తారు. ఆ నదిలో స్నానం చేయడం వల్ల కామం ఆకలి 2 ఒకేసారి వస్తాయి. కానీ పార్వతీదేవి కామాన్ని పక్కన పెట్టి కాలి కింద ఉన్న మన్మధుల్ని గట్టిగా తొక్కిపెట్టి శాకిని డాకిని ఆకలిని తీర్చడం కోసం తన గొంతును కోసుకొని తనతో పాటు వాళ్ళిద్దరు ఆకలిని తీరుస్తుంది. కానీ హిస్టరీ ప్రకారం ఈ అమ్మవారి గురించి గూగుల్లో రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ లో ఎక్స్పర్ట్ అవ్వాలని కోరుకుంటారో నైట్ టైం అడవుల్లో కూర్చొని అమ్మవారిని పూజిస్తూ ఉంటారంట. అది కూడా వాళ్ళకి ఎంతో ఇష్టమైన వాటిని సాక్రిఫైస్ చేయడం కానీ, లేదంటే నరబలిచ్చి అమ్మవారిని వాళ్ళ కోరికలు తీర్చమని కోరుతారంట. మరి గ్లిమ్స్ లో చూపించిన ఒకరభక్తి కేవ్స్ అయితే ప్రెసెంట్ ఎక్కడ ఎగ్జిస్టెన్స్ లో లేవు. కానీ వనాచల్ అంటే దట్టమైన అడవి అని అర్థం. అందుకని ఎక్కడో పాడుబడిన అడవిలో కూర్చొని అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు. ఇదే గుహలో బ్యాండ్ మేడం బ్యాచ్ లాగా సూటు బూటు వేసుకుని ఇక్కడ చాలా మంది ఉన్నారు. మేబీ మందాకిని పైనుండి కింద తోసి బలివడానికి ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో బాబు మందాకిని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. ఇక రామాయణంలో రాముడు కుంభకర్ణుని చంపే ఈ సీక్వెన్స్ ని ఫోన్ లో చూస్తుంటేనే ఎలాగుంది. ఒకవేళ థియేటర్ లో చూస్తే ఒక్కొక్కడు గూస్ బంప్స్ వచ్చి పోతారేమో. అసలే రాముడి క్యారెక్టర్ కి రాజమౌళి చాలా పెద్ద ఫ్యాన్ అని ఎప్పుడు నిండో చెప్తున్నారు. దానికి తోడు నేను స్టేజ్ మీద విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన స్పీచ్ వింటే హైప్ దెబ్బకి సగం మంది సినిమా చూడకుండానే పోతారేమో. మహేష్ బాబు తాలూకు విశ్వరూపం దాంట్లో ఒక క్షణం కాదు, 2 క్షణాలు కాదు, అదా డబ్బింగ్ లేదు, వెనకాల CG లేదు, డైలాగ్స్, BGM ఎటువంటి సౌండ్ మిక్సింగ్ లేకుండా చూసిన వాళ్ళకి ఎలా ఉంటే రేపు పూర్తి విజన్ అంతా కంప్లీట్ అయిపోయి థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుందో. అసలే కీరవాణి గారు BGM మెరక్ కొట్టేస్తానని చెప్పి ముందుగానే బాబ్ ఫ్యాన్స్ అందరికీ ప్రామిస్ చేశారు. మెలోడీ నాదే, బీట్ నాదే. ఓకే ఇక రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారిని రాముడు క్యారెక్టర్ లో చూసి స్టన్ అయిపోయారంట. ఆయన ఒక ఫోటో తీసుకొని వాల్ పేపర్ కింద కూడా పెట్టుకున్నారంట. కానీ ఎక్కడ లీక్ అయిపోయిందని భయం వేసి తీసేశారంట. ఇక త్రేతాయుగంలో రాముడు కుంభకర్ణుని చంపడానికంటే ముందు హనుమంతుడు తోక మీద ఒక లుక్ వేస్తే కరెక్ట్ గా ఇక్కడ వీల్ చైర్ లో ఏమో కుంభ క్యారెక్టర్, రథంలో ఏమో మన రుద్ర ఉంటాడు. రామాయణంలో కుంభకర్ణుడిని రాముడు కాళ్ళు చేతులు అన్ని కట్ చేసిన తర్వాత చంపుతాడు. మేబీ ఫ్యూచర్ జనరేషన్ లో ఉండే కుంభకర్ణుడి ఫ్యామిలీ మెంబర్ అట్టుకుంటా. అందుకనే కుంభ క్యారెక్టర్ బాడీ అంతా కూడా ప్యారలైజ్ అయిపోతుంది. అంటే ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న కుంభకర్ణ. జీవితంలో కావాల్సినంత డబ్బు, నాలెడ్జ్, టెక్నాలజీ అన్ని ఉన్నాయి, కానీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి బాడీ సహకరించట్లేదు. మేబీ పాస్ట్ కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ హెడ్ అయిన కుంభకర్ణ డెత్ ని చేంజ్ చేయడానికన్నా ప్లాన్ చేసి ఉండొచ్చు. లేదా లక్ష్మణుడికి ఇచ్చే సంజీవిని తస్కరించి దొంగతనం అనరా, మరేమంటారు? తస్కరించుట. రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. సోది చెప్పి కవర్ చేయకు. అలాగనే సంజీవిని తస్కరించి తాగడం కోసం రుద్రతో పాటు కలిసి పాస్ట్ కి టైం ట్రావెల్ చేసి ఉండొచ్చు. ఇక్కడ టైం ట్రావెలర్ అని చెప్పడానికి ఇదొక కాన్సెప్ట్ ఆఫ్ ప్రూఫ్ తో పాటు ఒకటి రాజమౌళి రిలీజ్ చేసిన పోస్టర్. ఇందులో టైం ట్రోడర్ అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇక అంటార్కిటా, దీన్నే రామాయణంలో యమపురి అని కూడా అంటారు. ఒక రావణాసుడు మాత్రమే పుష్పక విమానం సాయంతో ఇక్కడికి వచ్చేవాడంట. మేబీ ఎవరికి తెలియని పురాతనమైన సీక్రెట్ ప్లేస్ ఏదైనా అక్కడ ఉండొచ్చు. లేదంటే మంచు కొండల్లో మాత్రమే పెరిగే అంటార్కిటా మొక్క కోసం వెతుకుతూ ఉండొచ్చు. అందుకని అక్కడ రోజ్ షెల్ఫ్ ని ఎక్కుతున్నప్పుడు చాలా మంది జారి కింద పడిపోతూ ఉంటారు. అలాగనే వాటర్ లో చూస్తే ముందుగానే పడిన వాళ్ళంతా ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. అలాగే రోజ్ షెల్ఫ్ దగ్గర వెదర్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. ఎంతలాగంటే మనం కాలు పెడితేనే బ్రేక్ అయ్యి ఐస్ వాటర్ లో పడిపోతాం. ఒకవేళ పడ్డామంటే -40 to 60 degrees కి ఫ్రీజ్ అయిపోవడమే. లోనకి వెళ్ళాలంటే రీసెర్చర్స్ కూడా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తారు. అటువంటి ప్లేస్ లో వీళ్ళు ఏదో ఎతుకుతున్నారంటే మొత్తానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు. ఇక్కడ ఇంకొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న షిప్ ఏదో కాదు, రాముడు బాణం వేసిన తర్వాత ట్రాన్సిషన్ లో బీమ్ వచ్చి పడతాను చూసారా, సేమ్ అదే షిప్ ఇక్కడ బ్రేక్ అయిపోయి ఉంది.
ఇక అంబోస్లీ వైల్డర్నెస్, ఇది కెన్యాలోని వైల్డ్ ఫారెస్ట్ అనమాట. మనం జియోగ్రఫీ ఛానల్లో చూసే యానిమల్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. రీసెంట్ గానే రాజమౌళి గారు కెన్యా గవర్నమెంట్ మీట్ అయ్యి ఇక్కడ షూట్ చేయడానికి పర్మిషన్స్ కూడా తీసుకున్నారు. ఒక షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేశారంట. ఈ సీన్ లో పారాగ్లైడింగ్ చేస్తూ పైనుండి కింద దిగుతుంది రుద్ర క్యారెక్టర్. అలాగే నైట్ టైం నదిలో ఉన్న హిప్పోస్ దగ్గర నుండి కోతిని కాపాడడం కోసం తాడు విసిరి హెల్ప్ చేసింది కూడా రుద్ర క్యారెక్టర్. కరెక్ట్ గా అక్కడ లాంతర్ దగ్గర నిలబడి ఉంటాడు చూడండి. ఇక ఫైనల్ గా వారణాసిలో యాగం తర్వాత భూమి మీద పడుతున్న ఆస్ట్రాయిడ్. రీసెంట్ గానే ఇన్స్టాగ్రామ్ లో యానిమీ రీల్ ఒకటి చూశాను. అందులో ఇలాగనే ఆస్ట్రాయిడ్ పడుతుంది. ఫస్ట్ టైం వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆపడానికి ట్రై చేస్తారు, పూర్తిగా ఫెయిల్ అవుతారు. కానీ మూవీ ఎండింగ్ కి ఎలాగోలా ఆస్ట్రాయిడ్ ని ఆపి సక్సెస్ఫుల్ గా లీవ్ చేస్తారనమాట. మరి గ్లిమ్స్ లో ఎస్ఎస్ఆర్ చూపించిన ఆస్ట్రాయిడ్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. మళ్ళీ తిరిగి స్ట్రేంజర్ థింగ్స్ రీక్యాప్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.